మద్యం కేసులో అరెస్ట్ అయి దాదాపు 100 రోజుల పాటు జైల్లో ఉండి ఆ తర్వాత డిఫాల్ట్ బెయిల్ మీద విడుదలైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఈరోజు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వీరి ముగ్గురికి ఇటీవల ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఇటీవల ఒక చార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే అది అసంపూర్ణంగా ఉండడం, అనేక లోపాలు ఉండడంతో లోపాలను ఎత్తి చూపుతూ వాటిని సరిచేయాల్సిందిగా ఏసీబీ కోర్టు ఆదేశించింది. అయితే ఆ లోపాలను సరిచేయకపోవడంతో, ఎలాంటి ఆధారాలను కూడా సిట్ సమర్పించలేకపోవడంతో ఇటీవల ఏసీబీ కోర్టు ఈ ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల హైకోర్టు ప్రభుత్వ పిటిషన్ను విచారించి ఈ ముగ్గురికి సంబంధించిన డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేసింది. ఈ నెల నవంబర్ 26న ఏసీబీ కోర్టు ముందు లొంగిపోవాల్సిందిగా కూడా హైకోర్టు ఆదేశించింది. అంటే లొంగిపోవడం అంటే మళ్ళీ జైలుకి వెళ్ళడం. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ని దాఖలు చేసుకోవాల్సిందిగా కూడా హైకోర్టు సూచించింది. దీన్ని సవాల్ చేస్తూ, తిరిగి లొంగిపోవాల్సిందిగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని సవాల్ చేస్తూ ఈ ముగ్గురు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనమే ఈ పిటిషన్ను విచారించడంతో పాటు కొన్ని కీలకమైన ప్రశ్నలు కూడా సిట్కు సంధించింది. ఇంకా ఎన్ని రోజుల పాటు దర్యాప్తు చేస్తారు, ఇంకా ఎంతమందిని మీరు విచారించాల్సి ఉంది, ఈ వివరాలన్నింటికి సంబంధించి 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతోపాటు నవంబర్ 26న లొంగిపోవాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేసింది. ఏసీబీ కోర్టు ముందు మళ్ళీ లొంగిపోవాల్సిందిగా ఇచ్చిన ఆదేశాల నుంచి ఈ ముగ్గురికి మినహాయింపు ఇచ్చింది సుప్రీంకోర్టు. దీంతో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఇప్పుడు మళ్ళీ ఏసీబీ కోర్టు మీద లొంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ పిటిషన్ ని సుప్రీంకోర్టులో తేలే వరకు వాళ్ళు ఇక మళ్ళీ జైలుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. దాదాపు 100 రోజుల పాటు వీళ్ళు ఇప్పటికే జైల్లో ఉన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలోనికి తీసుకుంది.